హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వకపట్ల సిస్టర్స్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. సో దీనికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి మసాలా దినుసులు, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనాకు అండ్ చికెన్, ఉప్పు, పసుపు, కారం అండ్ ఒక లెమన్ అండి, నూనె, పెరుగు, బాస్మతి బిర్యానీ రైస్ అండి, బీట్రూట్ చిన్న చిన్న ముక్కలకి, ఇది వచ్చేసి కీరా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, ఇది వచ్చేసి టమాటా ముక్కలు అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అండ్ నెక్స్ట్ మనకి ఉల్లిపాయలు 2 రకాలుగా కట్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి బిర్యానీలో ఫ్రై చేసి వేయడానికండి, అండ్ ఇది వచ్చేసి రైతాలోకి ఉపయోగించుకోవడానికి నేను చిన్న చిన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నానండి. అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరకాయలు మీరు ఎక్కువ తింటానంటే మీరు ఎక్కువ కోసుకోండి, నేనైతే తక్కువగా తింటాను కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ మనం తీసుకున్నాం కదండి బౌల్ ఆఫ్ చికెన్. ఆ చికెన్ని మనం ఇలా పెద్ద బౌల్లో వేసుకోవాలండి, కొంచెం పెద్ద బౌల్లో మ్యాగ్నేట్ చేయడానికి. సో చికెన్ మొత్తం ఇలా వేసేసుకొని నేను ఇందాక చూపించాను కదండి, ఒక బౌల్లో తీసుకొని చికెన్ వేసుకొని అందులో మనకు తగినంత సాల్ట్. సో ఇప్పుడు మనం తీసుకున్న బౌల్లోకి చికెన్ తీసుకొని అందులో మనకి తగినంత సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ మీరు స్పైసీగా తింటే కనుక కారం అనేది ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. సో సాల్ట్, కారం వేసుకున్నాను, పసుపు కూడా లైట్గా వేసుకున్నానండి. ఇందులో నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదండి, గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. సో ఇది కూడా మీరు ఘాటుగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నాకు సాల్ట్ ఇంకా పడుతుందని నేను సాల్ట్ వేసుకున్నానండి. సో నేను ఒక లెమన్ తీసుకున్నానని చెప్పాను కదండి, ఆ లెమన్ వేసుకుంటున్నాను, గింజలు లేకుండా ముందే చూసుకోండి. ఆ తర్వాత నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని తర్వాత టేస్ట్ కోసం కర్డ్ కలుపుకుంటున్నానండి, పెరుగు. సో ఇప్పుడు నేను మరి కొద్ది చికెన్ కలుపుకొని సాల్ట్ అండ్ చెప్పాను కదండి, సాల్ట్, టర్మరిక్ పౌడర్ అండ్ కారం కూడా వేసుకున్నాను. ఆ తర్వాత కర్డ్ వేసుకుని తగినంతగా, అంటే మీకు తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్న తర్వాత మీకు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చూసారు కదా ఎలా కలుపుకుంటున్నాను. ఇది టోటల్గా ఇలా ఈ కలర్ వచ్చేదాకా కలుపుకొని, అంటే ఇప్పుడు మీరు కనుక కారం ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం రెడ్గా వస్తుంది. సో దీన్ని మనం 1/2 అన్ అవర్ ఫ్రిడ్జ్లో లేదా బయట అయినా సరే 1/2 అన్ అవర్ ఇలా నాననివ్వాలండి, మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆ పాత్రతో నేను 2 పాత్రల బియ్యం నానబెట్టుకున్నానండి. సో నేను ఇప్పుడు 6 పాత్రలు నీళ్ళు వేస్తున్నాను. అంటే ఫర్ సపోజ్ దాన్ని మేమైతే లోటా అంటాము. సో నేను 2 లోటాల బియ్యం నానబెట్టుకున్నాను, బాస్మతి రైస్. సో దానికి నేను 6 లోటాల నీళ్లు వేసుకున్నానండి. ఇప్పుడు 6 లోటాలు వేసుకున్నాను కదండి. నేను ముందుగా చెప్పాను కదా ఏవైతే మసాలా దినుసులు తీసుకున్నానో. సో ఫస్ట్గా నేను బిర్యానీ ఆకు వేసేసుకున్నాను. సో బిర్యానీ ఆకు, జాజి పువ్వు, లవంగాలు అన్నీ వేసేసుకుంటున్నానండి నేను. దాల్చిన చెక్క, లవంగం, పువ్వు, జాజికాయలు, ఇలాచీలు కూడా వేసి, ఇందాక చెప్పాను కదండి ఆ కంటైనర్కి 6 times ఆఫ్ వాటర్, ఇప్పుడు 2 లోటాలు తీసుకున్నానంటే నేను 6 లోటాలు నీళ్ళు వేసుకున్నాను. సో ఇప్పుడు మరిగిపోతున్నాయి కదండి, అందులో మసాలా దినుసులు కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నానండి బాస్మతి రైస్ అనేది. 2 లోటాలు తీసుకున్నానని చెప్పాను కదండి, అది పూర్తిగా నానింది. 1/2 అన్ అవర్ అయింది నేను నానబెట్టి. ఆ తర్వాత దానిని నేను ఈ వాటర్ అనేది మరుగుతుంది కదండి, కొద్దిగా బియ్యం అనేది నేను వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను టోటల్గా వేసేసుకున్నానండి. కానీ ఈ రైస్ వేసేటప్పుడు కాస్త జాగ్రత్త, ఎందుకంటే అప్పటి నుంచి బాయిల్ అయి ఉన్నాయి కదా వాటర్. మన రైస్ వేసేటప్పుడు మన మీద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో అప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు. సో దూరం నుంచి కూడా వేయకండి, దూరం నుంచి వేస్తే ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉంటాయి. దగ్గరగానే ఉండి వేయండి, కానీ చాలా జాగ్రత్తగా వేయండి. సో ఇప్పుడు ఇందాక రైస్ వేసుకున్న బౌల్ అనేది చూపించాను కదండి, గిన్నెలో ఇప్పుడు రైస్ అనేది వేసుకున్న తర్వాత కంప్లీట్గా మరిగిపోయింది. సో ఆ తర్వాత నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్
ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ మీరు జస్ట్ సో ఇప్పుడు రైస్ అనేది 70% ఉడికిందండి. 70% ఉడికింది అని తెలిసాక చూసారు కదండి, అలా మెతుకు పట్టుకుంటే మనకు తెలుస్తుంది. 70% ఉడికిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీ దగ్గర జల్లెడి గిన్నెలు ఉంటాయి కదండి, జల్లెడి గిన్నెలు చూపిస్తాను. ఇలా హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదండి, దీన్ని జల్లెడి గిన్నె అంటారు. సో ఇందులోకి మనం ఈ రైస్ అనేది తీసేసుకొని జల్లెడ పట్టాలి. అప్పుడు వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. మనం ఇంకొక గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు గిన్నె వాష్ చేసిన తర్వాత వాటర్ అనేవి ఉంటాయి కదండి, అవి కంప్లీట్గా డ్రై అవ్వాలి. లేకపోతే మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోబోతున్నామండి. ఆ ఆయిల్ వేసుకునేటప్పుడు పైకి చెదిరి కళ్ళ మీద బాడీ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందు వాటర్ కంప్లీట్గా డ్రై అయ్యేటట్టు చూసుకోండి. చూసారు కదండి ఎలా బాయిల్ అవుతున్నాయో వాటర్. సో ఇప్పుడు మనం ఈ గిన్నెలో కంప్లీట్గా డ్రై అయిపోయింది కాబట్టి వాటర్ అనేది ఆయిల్ అనేది వేసుకుంటున్నామండి. ఆయిల్ చూడండి. సో మనం కంప్లీట్గా ఆయిల్ అనేది వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత నేను ముందుగా చెప్పాను కదండి, కొన్ని పెద్దగా కోసుకున్న ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతంటే ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలండి. అండ్ ఇవి వేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే మన మీద పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఇప్పుడు త్వరగా ఫ్రై అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయండి, లెస్ టైంలో అవుతాయని చెప్పి మనం కొంచెం పింక్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం. ఎక్కువ కాదు, లేకపోతే ఉప్పు అనేది ఎక్కువైతే కష్టం. సో ఇప్పుడు కనిపిస్తుంది కదండి, మనకి లైట్ షేడ్ వచ్చింది గోల్డెన్ కలర్ అనేది, కానీ ఇంకా రావాలి. టోటల్గా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ అయిపోతే అప్పుడు మనకి కంప్లీట్ అయినట్టండి. ఇప్పుడు చూసాం కదండి, అన్నీ కంప్లీట్గా చేంజ్ అవుతున్నాయి కలర్. సో ఇలా కంప్లీట్గా చేంజ్ అయిన తర్వాతే మీరు తీసుకోవాలండి, లేకపోతే మనకి క్రిస్పీనెస్ అనేది ఉండదండి. సో మనం వేసుకున్న ఆనియన్స్ అనేవి చూసారా కంప్లీట్గా కలర్ మారిపోయాయి. సో ఇప్పుడు వీటిని మనం పక్కన బౌల్లో తీసేసుకోవాలి. తీసేసుకుంటేనే మనకి దమ్ బిర్యానీలో క్రిస్పీనెస్ అనేది మనకి కనిపిస్తుందండి. ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ గిన్నెలోనే నేను ఆయిల్ వేసుకొని, అంటే ఆల్రెడీ ఉన్న ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా సేవ్ అవుతుంది. సో అందులోనే నేను మసాలా దినుసులు అనేవి వేసుకున్నాను. కనిపిస్తుంది కదండి, మసాలా ఆకు అండ్ దాల్చిన చెక్క అండ్ జాజి పువ్వు, జాపత్రి. సో ఇప్పుడు నేను ఇందాక మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానని చెప్పాను కదండి చికెన్. ఆ చికెన్ అనేది ఇప్పుడు నేను కొద్దిగా వేస్తుంటాను. ఇది కూడా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ ఫ్రై అయ్యింది ఆనియన్స్ డీప్ ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు నేను మ్యాగ్నేట్ చేసిన చికెన్ అనేది కంప్లీట్గా వేసేసుకున్నానండి, కానీ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త స్టార్టింగ్లో. సో ఇప్పుడు మనం ఆ చికెన్లో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకున్నాం కదండి, ఆ తర్వాత మనం దీని మీద పుదీనా ఆకులు చల్లుకున్నాము. తర్వాత కొరియాండర్ అండి, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. అండ్ డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ అనేవి కూడా వేసుకుంటున్నామండి. అండ్ మనకి ఇక్కడ కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కాజు. డ్రై ఫ్రూట్స్. అండ్ ఇప్పుడు మనం హాఫ్ మ్యాగ్నేట్ 70% కుక్ చేసుకున్న రైస్ అనేది కొద్దిగా వేసుకుంటూ ఉండాలండి దీనిపైన. చూసారు కదండి, 70% కుక్ అయిన తర్వాత ఇంకో ఇలా ఉంటుంది రైస్. ఇప్పుడు 70% కుక్ అయిన రైస్ని మనం డ్రైన్ చేసుకున్నాం కదండి, జల్లెడలో వడకట్టుకున్న తర్వాత ఇలాగా చికెన్ పైన మనం కొద్దిగా రైస్ అనేది చల్లుకుంటూ వేసుకోవాలండి. కంప్లీట్గా గిన్నె రౌండ్గా ఉంది కదా, రౌండ్గా ఈ పార్ట్ అంతా వచ్చినట్టు మనం చల్లుకోవాలండి రైస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేసిన ప్రాసెస్ ఏంటండి, ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం చికెన్ వేసుకున్నాము. దాని తర్వాత లేయర్ వచ్చేసి మనం
లీవ్స్ వేసుకున్నాం, లైక్ పుదీనా అండ్ కొరియాండర్. ఆ తర్వాత మనం నెక్స్ట్ లేయర్ వచ్చేసి మళ్ళీ రైస్ వేసుకున్నామండి. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ కింద జరిగినట్టే పైన ఆనియన్స్ వేసుకున్నాము, ఆ తర్వాత పుదీనా వేసుకున్నాము. ఇవన్నీ త్వరగా కుక్ అయ్యే ఐటమ్స్ కాబట్టి, అంతేకాకుండా రైస్ అనేది మనం ముందే 70% కుక్ చేసుకున్నాం కాబట్టి రైస్ అనేది పైన వేసుకున్నాము. కానీ చికెన్ అనేది మనం 70 ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి దానికి ఎక్కువ హీట్ అనేది అవసరం కాబట్టి మనం ఫస్ట్ చికెన్ అంతా కూడా మనం ఫస్ట్ కింద లేయరే, ఫస్ట్ లేయర్ అదే వేసుకున్నామండి. ఎందుకంటే కింద ఉంటేనే బాగా కుక్ అవుతుంది. సో ఇదే లేయరింగ్ మనం బాయిల్ చేసుకున్న రైస్ కంప్లీట్ అయ్యే వరకు ఇదే లేయరింగ్ చేయాలండి. రైస్, ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్, ఆ తర్వాత కర్రీ లీఫ్ అండ్ కొరియాండర్. ఇదే మనం కంప్లీట్గా రైస్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి. సో మేము కుక్ చేసుకున్న రైస్కి మాకైతే 3 లేయర్స్ వచ్చాయండి. చెప్పాను కదా, ఫస్ట్ మనం ఎక్కువ బాయిల్ అవ్వాలి కాబట్టి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది వేసుకోవడం జరిగింది ఫస్ట్. ఆ తర్వాత దానిపైన మనం 70% కుక్ అయిన రైస్ వేసుకున్నాము. ఆ తర్వాత దానిపైన మనం కొన్ని లీవ్స్ వేసుకున్నాము, లైక్ కొరియాండర్ అండ్ పుదీనా. ఆ తర్వాత మనం దాని మీద డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ అనేవి వేసుకోవడం జరిగిందండి. తర్వాత సేమ్ అదే రిపీట్ చేసాము. మీరు బాయిల్ చేసిన రైస్ ఎన్ని లేయర్స్ అయితే వస్తుందో అన్ని లేయర్స్ వచ్చే వరకు మీరు అలాగే చేసుకోవాలి. సో లాస్ట్ లేయర్ వచ్చేసి రైస్ ఉంటుంది. రైస్ పైన మళ్ళీ కూడా అదే లీవ్స్ వేసుకోవాలండి. చూసారు కదా, కొత్తిమీర, పుదీనా అండ్ అంటే మిగిలినవి పైన వేసేసుకోవాలి. మేము 3 లేయర్స్ వేసాం కదా, అంటే లైక్ ఫస్ట్ చికెన్ వేసి దాని తర్వాత రైస్ వేసుకొని దాని తర్వాత లీవ్స్ వేసుకొని దాని తర్వాత గోల్డెన్ ఆనియన్స్ వేసుకున్నాం కదండి, డీప్ ఫ్రైడ్ ఆనియన్స్. సో అంతేకాకుండా దాని మీద మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, ఫ్రై చేసిన క్యాష్యూ నట్స్, అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ ఆల్మండ్స్. ఫుడ్ కలర్ మీకు తెలుసు కదండి, ఈ ఫుడ్ కలర్ని జస్ట్ 1 pinch తీసుకొని 1 pinch ఆఫ్ ఫుడ్ కలర్లో మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా అవుతుందండి. దాన్ని ఇలా ఈ బిర్యానీ మీద అలా రౌండ్గా చుట్టూ చల్లుకోవాలండి. సో మనకి ఫైనల్గా ఆరెంజ్ కలర్ రైస్ అనేది కనిపిస్తుంది కొద్దిగా. అప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. కలర్ఫుల్గా కనిపించడానికి, కలర్ఫుల్ రైస్ చేసుకోవడానికి మనం ఈ ఫుడ్ కలర్ అనేది యూస్ చేస్తామండి. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ ఆప్షనల్. సో మనం ఇది లేయర్స్ అనేవి కంప్లీట్ చేసేసుకున్నాం కదండి. సో మనం ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే చికెన్ దమ్ బిర్యానీ అంటేనే ఆవిరి బయటికి పోకుండా చేసేది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇలాగా చపాతీ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండిని లిడ్కి అప్లై చేసుకోవాలండి. లిడ్కి ఇలా రౌండ్గా అలా అప్లై చేసుకున్నా పర్వాలేదు జస్ట్. సో దీనిపైన నేను ఫస్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నానండి. ఇందాక లిడ్ చూపించాను కదండి, మరి ఇది ఏమంత నీట్గా అవసరం లేదు. ఎందుకంటే ఇది జస్ట్ పేస్టింగ్కి కాబట్టి మీరు గోధుమ పిండి అనేదాన్ని ఇలా ఎడ్జెస్కి అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకున్నాం కదా, అప్లై చేసుకున్న తర్వాత మనం దీన్ని పెట్టేసేయాలండి లిడ్. సో ఇప్పుడు నేను 10 minutes తర్వాత లిడ్ అనేది తీస్తున్నానండి. లిడ్ తీసి చూస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి చపాతీ పిండి ఉండడం వల్ల లిడ్ అనేది రాదు. సో ఎట్ దట్ టైం మనం నైఫ్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ పిన్ అనేది క్లియర్ చేసుకోవాలి. సో అప్పుడు వీ కెన్ ఈజీ టు టేక్. సో తీసాం కదండి. సో ఇక్కడ ఇప్పుడు మనకి పైన లేయర్ అనేది పౌడర్గా కనిపిస్తుంది కదండి. ఇది వచ్చేసి మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ ఫ్లేవర్ కోసం వేసుకున్నాను నేను. ఒకవేళ ఇది లేకపోయినా సరే మీ ఇంట్లో ఉండే ధనియా పౌడర్ కూడా మీరు వేసుకోవచ్చు. నాకైతే ఈ పైన ఫ్లేవర్ చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. చాలా 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 బాగా అనిపిస్తుంది. కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు మొత్తం ఒకేసారి కలుపుకోకూడదండి. చూడండి ఎలా చూపిస్తున్నాను, అలా మెల్లమెల్లగా ఫస్ట్ ఎడ్జెస్ నుండి తీసుకురావాలండి రైస్ అనేది. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను. సో ఇలా
ఫస్ట్ ఎడ్జెస్ అనేవి రైస్ చేయాలి పైకి. తీస్తుంటేనే వాసన గుమ్మగుమ్మలాడిపోతుందండి. చూసారా ఇందులో ఈ సో బాస్మతి రైస్ అనేది ఇలా మెల్లగా తీయడం వల్ల బాస్మతి రైస్ అనేది బ్రేక్ అవ్వదు. అండ్ ఎందుకంటే మనకి బాస్మతి రైస్ అనేది ఉండేదే పొడుగా ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేసుకోకుండా మనం తీసుకోవాలండి ఇలాగ పైకి. యాక్చువల్గా మనం 70% కుక్ చేసి పెట్టేది ఫస్ట్ అందుకు, ఎందుకంటే కంప్లీట్గా రైస్ అనేది కుక్ అయిపోతే మనకి రైస్ అనేది బ్రేక్ అయిపోయి పీసెస్ కింద అయిపోతుంది. సో అప్పుడు మనం బాస్మతి రైస్ చేసుకుని కూడా వేస్ట్, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి కింద నుంచి పైకి. ఇప్పుడు నేను చూపించే విధంగానే. సో అప్పుడు మనకి రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా మెల్లగా 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 కలుపుకుంటే అలాగా మనకి కింద ఉన్న చికెన్ పీసెస్ అనేది పైకి వస్తాయండి. సో దీనికి మనకి ఎక్కువసేపు పట్టదు కుక్ అవడానికి, ఎందుకంటే మనం ఆల్రెడీ పైన లేయర్స్ ఫామ్ చేసేటప్పటికే చికెన్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది కింద. సో తర్వాత మనం లేయర్స్ వేసేసుకునేసరికి హాఫ్ కుక్ అయిపోతుంది. తర్వాత మనం ఈ పిండి పెట్టుకొని బయటికి ఆవిరి పోకుండా పెడతాం కదండి. దమ్ బిర్యానీ అంటేనే ఇది ఆవిరి పెట్టకుండా పిండి పెట్టడం ఆవిరి పోకుండా. సో అందువల్ల మనకి త్వరగా కుక్ అయిపోతుందండి. సో మాకైతే నేను చెప్పాను కదండి 2 లోటాల రైస్ తీసుకున్నాను. 2 లోటాల రైస్కి నాకు జస్ట్ 10 minutes పట్టిందండి పిండి పెట్టి లిడ్ పెట్టాక. నెక్స్ట్ ఇప్పుడు నేను మెల్లమెల్లగా కింద రైస్ అనేది పైకి తీసేసుకుంటున్నాను కదా. సో దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకున్నామండి. ఓకేనా? నౌ ద బిర్యానీ ఈజ్ రెడీ. టేస్టీ స్పైసీ బిర్యానీ తినడానికి మీరు రెడీయా? మీరు కూడా ఈ వీడియో చూసేసి చక్కగా దమ్ బిర్యానీ అనేది చేసేసుకుంటారనుకుంటున్నాను. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేస్తే వదలరు. సో ఇప్పుడు మనం చేసుకోబోతుంది రైతా అండి. రైతా అంటే తెలిసిందే కదా, కొంతమంది ఉల్లి చట్నీ అంటారు, కొంతమంది మజ్జిగ చారు అంటారు. సో అలాగా నేను ఇప్పుడు ఇదేం పెద్ద స్పెషల్ కాదు, బట్ దమ్ బిర్యానీతో మేము తినేది ఇది. సో ఇది వేసుకొని తింటే బాగుంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ అందులో చికెన్ ఉంటుంది కాబట్టి కర్రీ ఏం అవసరం లేదు. సో ఫస్ట్ రైతాలో నేను పెరుగు తీసుకున్నానండి. పెరుగు అండ్ మనకి తగినంత సాల్ట్, ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత అంటే వీ కెన్ ఆల్సో యూస్ స్పూన్ అండి, కానీ మనం మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకుంటాం కదా. సో ఇందాక చెప్పినట్టుగా కీరా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నానని చెప్పాను కదండి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపించినప్పుడు. అవన్నీ కూడా వేసేసుకుంటాను. సో సాల్ట్ వేసుకున్న తర్వాత నేను కీరా ముక్కలు వేసుకున్నాను. కీరా ముక్కలు అనేవి కలుపుకుంటున్నాను. కొంతమందికి సో ఈ కీరా తినడం వల్ల మనకి డైజెషన్ అనేది బాగా అవుతుందండి. కొంతమంది ఇష్టపడరు, కానీ ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు బిర్యానీ తింటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారండి. సో అలాంటి వాళ్ళకి ఇలా పెరుగులో మనం కీరా ముక్కలు కుకుంబర్ అనేది ఇలా కలుపుకొని తినడం వల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఈ కీరాలో మనకి ఫైబర్ దొరుకుతుంది. సో వీలైన వాళ్ళు, నేనైతే ఇది పీల్ ఆఫ్ చేశాను, పీల్ చేయకుండా వేసుకుంటే ఇంకా మంచిదండి, ఎందుకంటే పీల్లోనే మనకి ఎక్కువ ఫైబర్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూపించిన ఇంగ్రీడియంట్ బీట్రూట్ వేసుకుంటున్నానండి. బీట్రూట్ వచ్చేసి మన ఆర్బీసీస్కి మంచిగా సప్లై అవుతుంది బ్లడ్ అనేది. సో అందుకోసం నేను బీట్రూట్ అనేది వేసుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ క్యారెట్ వేసుకుంటున్నానండి. క్యారెట్ వచ్చేసి మన బాడీలో షుగర్ అండ్ బీపీ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో మనకు వచ్చేసి వైటమిన్ ఏ దొరుకుతుందండి, అండ్ బీటా కెరోటిన్ కూడా దొరుకుతుందండి. అండ్ వైటమిన్ కేకి అండ్ బోన్ హెల్త్కి కూడా ఈ క్యారెట్ అనేది ఉపయోగపడుతుందండి. అండ్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి నేను చిల్లీ వేసుకుంటున్నాను. చిల్లీ అండ్ ఆనియన్ వేసుకుంటున్నానండి. చిల్లీ అనేది అయితే మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఈ ఆనియన్ ఉన్నాయి కదండి, ఆనియన్ అయితే పెద్దవాళ్ళు చెప్తారు ఎంత తింటే అంత పొగరు అని, కోపం వస్తుందండి అని చెప్తారు. బట్ నాకైతే ఆనియన్ అనేది చాలా ఇష్టం. సో నేను ఆనియన్ అనేది
ఎక్కువ వేసుకుంటాను. సో ఇందులో చాలామంది కర్డ్లో ఎక్కువ వాటర్ వేసేసి పల్చగా చేసేస్తుంటారు. పల్చగా చేసేయడం వల్ల మనకి నోటికి టేస్ట్ అనేది ఉండదండి. మొత్తం వాటరీగా ఉండడం వల్ల ఇట్స్ టేస్ట్లెస్ అయిపోతుంది. సో ఈసారి కదండి, మొత్తం రైతా మొత్తం కూడా మనకి వెజిటబుల్సే ఉంటాయి. సో దీన్ని కూడా నేను కలర్ఫుల్ రైతా అంట. ఇందులో నెక్స్ట్ నేను వచ్చేసి ముందుగా చూపించినట్టు టొమాటో పీసెస్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. టొమాటో అనేది యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడుతుందండి. అండ్ ఇది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచడానికి అండ్ బాడీలో గ్లూకోజ్ని అందిస్తూ ఉంటుందండి. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. సో దీన్ని కంప్లీట్గా మనం ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం జారుగా కావాలనుకున్న వాళ్ళు, లిక్విడ్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే పల్స్గా కావాలనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇంతే. సో ఇప్పుడు దీనిపైన మనం లీవ్స్ వేసుకుంటున్నామండి, కర్రీ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే, మనం ఇప్పుడు దమ్ బిర్యానీ చేసుకుంటాం కదండి, ఇందులో క్యాలరీస్ అనేవి మనకి ఎక్కువైపోయి ఉంటాయి. సో దీన్ని కాన్స్టిపేషన్ వాళ్ళకి కూడా చెప్పాను కదండి, ఇందులో ఈ మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ తినడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా కరెక్ట్గా అవుతుందండి. అంటే ఇప్పుడు కొంతమంది బిర్యానీ తినేసి కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది లీవ్స్ తీసుకోవడం వల్ల. సో ఇలా గార్నిష్ చేసేసుకున్నాం కదండి. కానీ కొందరు లీవ్స్ అనేవి తినడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇందులోనే కలిపేసుకోండి. అంటే ఇప్పుడు ఎలా అయితే నేను వెజ్జెస్ మిక్స్ చేశానో అలాగే ఈ లీవ్స్ కూడా మిక్స్ చేసేసుకోనండి. ఎందుకంటే కొంతమంది తీసి పక్కన పెట్టేస్తారు, అలాంటప్పుడు ఇందులో జ్యూసెస్ కూడా మనకి అందడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చెప్పాను కదండి, దమ్ బిర్యానీలో కొంచెం మసాలాస్ అవి ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది తినడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది. డైజెషన్ ప్రాబ్లం అనేది సరిగ్గా జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మీకు క్యాలరీ మేనేజ్మెంట్ గురించి కూడా నేను నెక్స్ట్ బ్లాగ్ అనేది తీయబోతున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకపట్ల సిస్టర్స్. సో ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను కదండి, కింద నుంచి పైకి తీసాక సో ఇలా మెల్లగా తీసుకోవడం వల్ల మనకి పీసెస్ అనేవి, అంటే ఇప్పుడు బాస్మతి బిర్యానీ అంటే పొడవుగా ఉంటాయి కదండి, ఆ బాస్మతి బిర్యానీ రైస్ అనేది ఇరగకుండా మనం మెల్లగా పైకి తీసుకోవాలి, లేకపోతే బ్రేక్ అయిపోయి బాస్మతి వాల్యూ పోతుంది. మనకి కొన్ని చికెన్ పీసెస్ అనేవి పైకి వచ్చాయి. సో దీనిపైన మనం మెల్లగా లెమన్ అనేది రౌండ్గా తిప్పుకుంటున్నాము, అన్ని పక్కలకి వెళ్ళేటట్టు. గింజలు తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మనం తినేటప్పుడు గింజలు అనేవి తగిలితే నోరు మొత్తం పాడైపోయి చేదుగా అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా ఫైనల్గా మనకి దొరికిన రిజల్ట్. అంత ప్రాసెస్ చేస్తే ఆఖరికి మనకు వచ్చిన రిజల్ట్ ఈ కలర్ఫుల్ ప్లేట్ అండి. బాగుంది కదా, నాకైతే చాలా 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 కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా చేసామో, ఎంత ఈజీగా ఉందో. అంటే కొంచెం కష్టమేలండి, కానీ ఇంత మంచి రిజల్ట్ రావాలంటే అంత కష్టపడాలి కదండి. సో మీకు కనుక ఈ ప్రాసెస్ అనేది, ఈ వీడియో అనేది నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబర్స్ ఒకపట్ల సిస్టర్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దిస్ ఇస్ మీ దేవ్ప్రియ ఒకపట్ల. So finally very happy to prepare this recipe and thank you so much Andy.